ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎండలు మాత్రం తగ్గడం లేదు. బానుడి ప్రతాపం తగ్గకపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇకపోతే శనివారం కూడా ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాల్లో కదలికలు ప్రారంభమయ్యాయని, బంగాళాఖాతంలో ఇవి పైకి కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎండలు మాత్రం తగ్గడం లేదు. గురు శుక్రవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అయినప్పటికీ ఎండలు మాత్రం తగ్గడం లేదు. అటు వరుణుడు, ఇటు సూర్య భగవానుడు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇకపోతే రాబోయే 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రుతుపవనాల ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. జూన్ మొదటి వారంలో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావం ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ ప్రాంతానికి చేరుకున్నాయి. జూన్ 3 లేదా 4 తేదీల్లో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అనంతరం క్రమంగా విస్తరిస్తూ జూన్ 5 నుండి 10వ తేదీ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రుతుపవనాల వల్ల వచ్చే 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రుతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. Yeah.